హాయ్. యాక్చువల్లీ ఐమ్ గెట్టింగ్ లాట్ ఆఫ్ డీఎమ్స్ రిగార్డింగ్ మై జాబ్. నాకు చాలా మెసేజెస్ అయితే వస్తున్నాయి. ప్రతి మెసేజ్‌కి నేను రిప్లై అయితే ఇవ్వలేను కదా! సో, ఒక వీడియో చేద్దామని అయితే అనుకున్నాను. నేనైతే 2024 పాస్డ్ ఔట్ స్టూడెంట్‌ని. అండ్ నేను చేస్తున్న జాబ్ అయితే నాన్ టెక్నికల్. మా ప్రాసెస్ అయితే ఎల్ఎంఈక్యూ. నాకు ఈ జాబ్ ఎలా వచ్చిందనంటే, మనకి అమెజాన్ జాబ్ పోర్టల్ ఉంటుంది కదా! దాంట్లో ప్రతి కంపెనీకి ఉంటుంది కదా! జాబ్స్ అప్లై చేసుకోవడానికి. సేమ్ అలానే అమెజాన్ కూడా జాబ్ పోర్టల్ ఉంటుంది కదా! దానిలో నేను అప్లై అయితే చేశాను. అప్లై చేసిన తర్వాత నాకు ఎగ్జామ్ మెయిల్ అయితే వచ్చింది. ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ మెయిల్ వచ్చింది. దెన్ అది కూడా అటెండ్ అయ్యాను. దెన్ అది క్లియర్ అయిన తర్వాత నాకు జాబ్ అనేదైతే వచ్చింది. అండ్ తర్వాత మీరు టెక్నికల్ అయినా, నాన్ టెక్నికల్ అయినా అప్లై చేసుకోవాలి అనుకుంటే, మీరు ఆ జాబ్ పోర్టల్‌లో చెక్ చేసుకుంటే మీకు అక్కడే ప్రిఫర్డ్ స్కిల్స్, క్వాలిఫికేషన్స్ కూడా ఇస్తారు. ఆ జాబ్‌కి, ఆ రోల్‌కి ఏమైతే క్వాలిఫికేషన్స్ ఉండాలి, స్కిల్స్ రిక్వైర్డ్ ఏంటనేది ఉంటుంది. దాన్ని బట్టి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి అమెజాన్‌లో ఎలా అంటే, మీరు ఏ జాబ్ రోల్‌కి అప్లై చేసుకున్నా వెంటనే ఎగ్జామ్ మెయిల్ అనేదైతే వస్తది. ఎగ్జామ్ క్లియర్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ అనేదైతే ఉంటుంది. బట్ ఎగ్జామ్ అనేదైతే త్వరగా క్లియర్ కాదు. నేను చాలా రోల్స్‌కి అప్లై చేశాను. చాలా ఎగ్జామ్స్ కూడా రాశాను. ఫైనల్లీ ఇదైతే అయింది. ఏదర్ టెక్నికల్ అయినా మీరు అప్లై చేసుకున్న తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీ స్కిల్స్ అనేవి ఆ రోల్‌కి, పర్టిక్యులర్ రోల్‌కి మ్యాచ్ అయితే మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేదైతే స్టార్ట్ అవుతది. అండ్ సండే ఆఫీసా అనంటే యాక్చువల్లీ మాకు రొటేషనల్ వీక్ ఆఫ్స్. నాకు వీక్ ఆఫ్స్ అయితే వెన్స్‌డే, థర్స్‌డే. సో, నేను ఖచ్చితంగా సాటర్‌డే, సండే ఆఫీస్‌కైతే రావాలి. ఫ్రీ ఫుడ్ అయితే కాదు. అంటే పర్టిక్యులర్ అమౌంట్ అనేదైతే మాకు ఇస్తారు ఎవ్రీ మంత్. ఆ అమౌంట్ అయితే మేము యూజ్ చేసుకోవాలి. ఓపెనింగ్స్ ఏమైనా ఉంటే చెప్తారా అంటే ఆఫ్‌కోర్స్ చెప్తాను. టెక్నికల్ అయినా, నాన్ టెక్నికల్ అయినా ఓపెనింగ్స్ ఉన్నప్పుడు మాకు మెయిల్స్ అయితే వస్తాయి రిఫరెన్స్ ఇవ్వడానికి. అవి మాత్రం ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకైతే మేము రిఫరెన్స్ ఇవ్వడానికి ఉంటుంది. అంటే మాకొచ్చే మెయిల్‌లో అయితే ఎక్స్‌పీరియన్స్‌డ్ రోల్స్‌కి ఉంటాయి గదా! అవైతే మెయిల్స్ వస్తాయి. దానికైతే మేము రిఫరెన్స్ ఇవ్వచ్చు. అండ్ ఫ్రెషర్స్ ఎవరైనా నాన్ టెక్నికల్ అయినా చేద్దామని అనుకుంటే వాకిన్స్ కూడా అవుతాయి. దానికి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఇంకా సాలరీ అంటే డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. దట్స్ ఇట్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.